దేవుడు వచ్చి చెప్పినా కూడా అమ్మా రక్షణ పొందు, పాపం ఒప్పుకో, పశ్చాత్తాపడు, దాచిపెట్టుకోదు, కడిగేసుకో, నీ దోషమును ఒప్పుకో, కడుక్కో, పరిశుద్ధపరచుకో. లేకపోతే నువ్వు ముళ్ళులతోనే ఉంటావా? నీ దోష శిక్ష, నీ భారాన్ని భరించుకుంటూ ఉంటావా? దాచిపెట్టుకోకుండా ఒప్పుకుంటే ఆశీర్వాదాలు ఉన్నాయి, ఒప్పుకొని విడిచిపెడితే ఆశీర్వాదాలు ఉన్నాయి. వర్ధులతో భరించలేని దేశ దిమ్మరైపోయాడు, ఒప్పుకోలేక. కొంతమంది ఇగో 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 హత్య అయిపోతుంది, ఒప్పుకోలేక. చచ్చినాక సమాధిలోగానే ఒప్పుకుంటావా? చచ్చిన తర్వాత సమాధిలోగానే ఒప్పుకుంటావా? పురుగుల దగ్గర ఏ పురుగు తినగాకే బతుకున్నప్పుడు ఒప్పుకో, ప్రాణం పెట్టాడు ఆయన. దేశ దిమ్మరిగా ఇక్కడెక్కడ ఎందుకు తిరుగుతావు? అదొక శాపము, దేశ దిమ్మరిగా తిరగడం. ఈ సంఘం ఆ సంఘం, ఆ సంఘం ఈ సంఘం, ఆ ఊరు ఈ ఊరు ఈ ఊరు ఆ ఊరు. ఒక్కసారి దేశ దిమ్మరి పని, కయ్యూరు పని. అది దేవుడు చెప్తున్నప్పుడు ఒప్పుకో. ఆ రోజు దేవుడు ఆ కయ్యూరు దగ్గరికి పాపాన్ని వచ్చి ఒప్పించే దేవుడు ఈ రోజు కూడా జెరూసలేము శాలలో ప్రతి పాపాన్ని ఒప్పిస్తున్నాడు. గట్టిగా